శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏకై నారా ఏకై నామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది టైము. అసలుగా నైట్ కుంభమేళ అయిపోయిన తర్వాత అసలుగా మాకు నిన్న నైట్ 12 o'clock బస్సు అది క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. దాని బదులు మేము ఏం చేసామంటే మళ్ళీ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మళ్ళీ తర్వాత కారు మాట్లాడుకొని ఇక్కడ వారణాసి రూమ్కి వచ్చేసరికి 2 o'clock అయిపోయింది. మా వాడు ఒక అన్నయ్య అయితే పరిచయం అయ్యాడు, నుండి వచ్చారనమాట. బెంగళూరు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు కూడా ఎక్కడ వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి మొత్తం అన్నయ్య మొత్తం గైడ్ చేస్తున్నాడు. మాకు కూడా తోడుగా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ పూజ చేయాలి, అదే పెద్దలకి పిండి ప్రధానం ఉంటుంది కదా, అది చేయాలి ఫస్ట్. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దర్శనంకి వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ నేను ఆల్రెడీ బద్రీనాథ్లో వీడియో పెట్టాను కదా, మీరు చూసి ఉంటారు, చెప్పాను. మళ్ళీ కాశీలో పెడితే మంచిది కదా, అందువల్ల చేసిన తర్వాత దర్శనంకి వెళ్ళి అప్పుడు ఎంత టైం పడుతుందో తెలీదు. లోపల టెంపుల్లోని అలౌడ్ కెమెరా అలౌడ్ లేదు కదా, జస్ట్ బయట నుంచి చూపిస్తాను వీలైతే. ఇప్పుడు టైం అయితే 7:30 అంతా అవుతుంది, లేట్ అయిపోయింది. అసలు ఇంకా ముందు వెళ్ళాలి ఇంకా, ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు. ఫోటో పెట్టుకో తమ్ముడు. రాయగూడలో అయితే ఇలా వెళ్తుంది బండి మీద. ఇది వారణాసి ఇదే ఫస్ట్ టైం రావడం. కనుక్కుంటాను అడ్రస్ ఎటువైపు వెళ్ళాలి అని కనుక్కుంటాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బండి అంతా కట్టుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ టెంపుల్కి దర్శనంకి వెళ్తాం. ఎంత టైం పడుతుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం గైస్. ఓకే, బాయ్ గైస్. నేను అయినంతా నిద్ర లేదు, ఒక 1.5 hour పడుకున్నాను అంతే. మహాకుంభమేళ అయిపోయిన తర్వాత మళ్ళీ కాశీ కూడా రాకుండా ఉండరు. చూడండి ఎంతమంది జనం ఉన్నారు, క్రౌడ్ అయితే ఉన్నారు, చాలామంది వెళ్తూ ఉన్నారు అలాగా. పూరీలు వేడిగా వేస్తున్నారు పూరీలు. ఇక్కడ స్పెషల్, ఇక్కడ పూరీలు, జిలాబీలు. ఎంతమంది జనం ఉన్నారా బాబాయ్, చాలా జనం ఉన్నారు. గంగా ఆరతి అనమాట ప్లేస్ ఇది. ఫైనల్గా అయితే స్నానం అంతా అయిపోయింది. అదే పెద్దలకి పిండి ప్రధానం ఉంటుంది కదా, అది అంతా చేస్తాను. అయిపోయిన స్నానం కూడా చేస్తాను. ఇప్పుడు గంగా ఆరతి ఈవినింగ్ వెళ్తాం అనమాట. ఇప్పుడు దర్శనం వెళ్ళాలి, పడుకొని మళ్ళీ ఈవినింగ్ గంగా ఆరతికి వస్తామేమో తెలియదు, లేదంటే ఇక్కడే ఉండిపోతాం. మా అన్న అయితే వెళ్ళిపోతాడు. అన్న ఉంటే బాగున్నాను, అన్నవసరంగా వెళ్ళిపోతున్నారు. అన్న ఉంటే టైం పాస్ అయిపోతుంది, అలాగ కలిసి వెళ్తుంటే చాలా బాగుంది. ఇక అన్న వెళ్ళిపోవాలంట, టైం లేదనేసి, అందువల్ల దర్శనం అయిపోగానే వెళ్ళిపోతారంట. మేమైతే రేపు 11:30కి అలా ఎక్కడికి మన వారణాసి బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి అయోధ్య అక్కడ వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత అక్కడ అన్నది చూపిస్తాను గైస్. ఓకేనా, మా వాడు కూడా స్నానం చేశాడు, రెడీ అవుతున్నాడు అనమాట.
చూడు అదే అదే అంటా ఎవరికి అంతా కాంబినేషన్లో లైన్లో వెళ్తున్నాం ఎవరైనా పెడతారు లైన్లోనే అలా పెట్టకూడదు పెడితే 3 లైన్లు చేయాలి అక్కడ ఇలా పెట్టకూడదు ఏమైనా అయితే ప్రాబ్లం వస్తాయి కదా ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది ఇందాక మధ్యాహ్నం మార్నింగ్ లైన్లోకి ఇప్పుడు 8 o'clock రెడీ అయిన తర్వాత లైన్లోకి 8 o'clock ప్రసాద్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట దాదాపుగా 6 గంటలు పట్టింది లైన్లోనే ఎందుకంటే టికెట్ ఏం లేదు కదా లైన్లోనే నిల్చొని 6 గంటలు పట్టింది మేము బయటకు వచ్చేసరికి 4 o'clock వచ్చాము బయటికి ఇప్పుడైతే గంగారతికి వచ్చాము ఇప్పుడు ఎందుకంటే బోట్లో ఉన్నాం ఇప్పుడు బోట్లో ఉన్నాం ఇదిగో నది అక్కడ అంతా నది చాలా బోట్స్ ఉన్నాయి ఇక గంగారతి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బోట్ నుంచి గంగారతిలో ఉన్నాం అనమాట చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఎంతమంది జనం ఉన్నారు చూసారా ఇక్కడ అంతా జనం ఉన్నారు గంగారతి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 6:30కి हर हर गंगे गंगोत्री सेवा समिति में ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు పూజ गंगोत्री सेवा పూజ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు स्वागत एवं अभिनंदन గంగోత్రి సేవ సమితి ఇప్పుడు గంగారతి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు माधवाय नमः हस्तौ प्रक्षलनम् ओम गोविंदाय नमो नमः अपवित्रः पवित्रो वा सर्वावसंगतो विवा यस्मरेत् पुण्डरीकाक्षं शबाह्याभ्यन्तर शुचिः ओम पुण्डरीकाक्ष पुनातु पुनातु पुण्डरीकाक्षः श्री श्री शीतला मैया के नमः पार्वती पतये हर हर महादेव जय श्री राम 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 एक ही नारा एक ही नाम जय श्री राम जय श्री राम एक ही नारा एक ही नाम जय श्री राम जय श्री राम एक ही नारा एक ही नाम जय श्री राम जय श्री राम नमो पार्वती पतये हर आप लोग सभी समझदार हैं आप लोग विश्वनाथ स्वामी सखा हमारे विश्वनाथ स्वामी सखा हमारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गुरुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे श्री नाथ नारायण वासुदेव विश्वनाथ स्वामी सखा आइए हम लोग तालियां बजाते हैं गंगा मैया की धुन करके
హాయ్ గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే రిక్షా పైన వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది టైము. ఎర్లీ మార్నింగ్ చలి అన్నపూర్ణ దేవి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చూడండి రిక్షా చెప్తున్నా, కొద్దిగా ఖాళీగా ఉంది ఇప్పుడు రోడ్డు. వేగ వెళ్ళిపోతేనే బెటర్ కదా, అందువల్ల వేగ వెళ్ళిపోతున్నాం. స్నానం కూడా అంతా చేస్తాం. ఇక మా వాడు నేను రిక్షా మీద వెళ్తున్నాం. ఇక్కడి నుంచి 100 రూపాయలు అంటున్నాడు, చూడాలి ఎంతవరకు తీసుకెళ్తాడో లేదో చూడాలి. పోలీసులు తీసుకెళ్ళని అవ్వట్లేదంట, మరి ఎంతవరకు వెళ్తాడో తెలియదు. ప్రస్తుతానికైతే వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఎందుకు వేగ వెళ్ళిపోతున్నాం అంటే, మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం 2:30కి బస్సు ఉంది అయోధ్యకి. వారణాసి టు అయోధ్యకి 2:30కి బస్సు ఉంది. అందువల్ల వేగ వెళ్ళిపోతే వేగ వస్తే మనకి టెన్షన్ ఉండదు. అది ఇప్పటికే చూడండి 3 o'clock అయినా ఇప్పుడు నడుచుకుని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చూసారా, నడుచుకుని వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ శ్రీ విశ్వనాథ్ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. నిన్న 5 గంటలు పట్టింది లైన్లో. కానీ నా ఐడియా ఏంటంటే, మీరు ఎవరైనా ఒకవేళ ముందుకు వెళ్తే, అదే పెద్ద లైన్ అనుకో, అలా ముందుకు వెళ్ళిపోయి అక్కడ మధ్యలో కటింగ్ ఉంటుంది, ఆ కటింగ్ నుంచి వెళ్ళిపోండి, పర్లేదు. అలాగైతే వేగ అయిపోతే 2 hours పడుతుంది. అప్పుడు లేదు లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే 5 hours పడుతుంది ఈజీగా. ఎందుకంటే మహాకుంభమేళ వల్ల ఆ జనం ఇక్కడికి వచ్చేస్తున్నారు అన్నమాట. అందుకని మేము ముందుగానే చెప్తున్నారు గైస్. నిన్న నైట్ అయితే 10:30కి అయితే ఇక్కడికే వచ్చాము, చూపించాం కదా లంచ్ చేయడానికి. అది నిన్న నైట్ 10:30కి ఇక్కడే సాత్విక్ రెస్టారెంట్ అనమాట. పర్లేదు, బాగానే ఉంది. రేట్ ఎక్కువ ఉంది రేటు. ప్రస్తుతానికైతే అలా వెళ్తూ ఉన్నా గైస్. బేగ అయిపోతే బేగ రూమ్కి వచ్చి ఒక 2 hours పడుకొని ఇక వెళ్ళిపోవడమే. ఇక వారణాసి ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాలి. 11 o'clock అలా వెళ్తే సరిపోతుంది. 11 o'clock చెక్అవుట్ చేయాలి రూము. అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడమే. ఆ తర్వాత రేపు అయోధ్యకి వెళ్ళాలి. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు ఫాస్టింగ్ ఏమీ తినట్లేదు. సో పర్లేదు, మా 4 రోజులు బట్టి ఏమీ తినలేదు, ఆకలి వేయలేదు. వాటర్ తాగితే సరిపోద్ది. ఇప్పటికే 3 o'clock అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. 2 సార్లు దర్శనం చేసుకున్నాను. అన్నపూర్ణ దేవి కూడా దర్శనం అయిపోయింది. ఈ 3 o'clock వెళ్తే 5:30కి అలా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా లైన్ అయితే ఉన్నది, చాలా పెద్ద లైన్ ఉంది. సూపర్ హ్యాపీ. 2 సార్లు దర్శనం అయింది. శ్రీ విశ్వనాథ్ టెంపుల్, శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ 2 సార్లు దర్శనం చేసుకుని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్లో ఇది మర్చిపోలేను అనమాట. అయితే ఎక్కాము. ఇప్పుడు ఫుల్ అయిపోయింది, కానీ మేము టైం లేదని కొంత రిక్వెస్ట్ చేశాను, అమౌంట్ ఇచ్చాను. అందుకని తీసుకొచ్చారు డైరెక్ట్గా, లేకపోతే ఖాళీ లేదు. ఎందుకంటే అందరూ ఆల్రెడీ వస్తున్నారు, బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కార్డ్స్ చూపిస్తారు అన్నమాట 1 hour వరకు మొత్తం. స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా, దర్శనం అయితే 2 సార్లు వెళ్ళాను అనమాట. శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం అయితే 2 సార్లు వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ హ్యాపీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాను, 5 o'clock బయటకు వచ్చాను. నిన్న అయితే 5 hours పట్టింది. నిన్న ఈరోజు బాగా అయింది దర్శనం, చాలా బాగా అయింది. ఈరోజు ఏంటంటే అన్నపూర్ణ టెంపుల్ అది కూడా వెళ్ళాను. అది అయిన తర్వాత కాశీ వెళ్ళాను అనమాట. అన్నపూర్ణ టెంపుల్ అయితే చాలా బాగా అయింది దర్శనం అయితే. దగ్గరికి అమ్మవారితో ముట్టుకున్నాను, చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది.
ఇప్పుడైతే బోట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే వెళ్తుంది బోట్. ఇప్పుడు అన్ని కార్డ్స్ చూపిస్తారు అన్నమాట. చూపిస్తాను గైస్. ఓకే పిండి ప్రధానం అయితే అక్కడ చేస్తారన్నమాట. అంతా లైన్ అదంతా అయిపోయాక స్నానం చేస్తారన్నమాట. అక్కడ గంగారతి అయితే వాళ్ళు అక్కడ నుంచి ఎక్క వరకు ఉంటుంది గంగారతి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇక మనోడు ఇక్కడ కూర్చున్నాడు. స్టార్ట్ అయిపోయింది. ఎండ అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే 9:15 9:13 అయింది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. చూపిస్తాను ఒక్కొక్క లైన్గా చూపిస్తాను. सपोर्ट करेगा गड्ढा गड्ढा सपोर्ट करेगा गड्ढा गड्ढा పాటియా కాట్ అంట ఇక్కడ. పాటియా కాట్ ఇక్కడ అంతా. दादिया घाट पे सब घाट हो दादिया घाट 2 घाट मार लो. ఇదంతా బాండే కాట్ అనమాట. బాండే కాట్ అదేంటే రాజా ఘాట్ అనమాట. రాజా ఘాట్ ఇక్కడ లొకేషన్ అయితే భలేగా ఉంది. చూడటానికి అయితే వేరే లెవెల్ ఉంది. అక్కడ క్యామెల్ కనబడుతుందో లేదో, క్యామెల్ ఉంది అక్కడ అంతా. అక్కడ కూడా వెళ్ళొచ్చు. అక్కడ దిగిపోయి కాసేపు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. హార్స్ క్యామెల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బావరాలు చూడండి ఎన్ని ఉన్నాయి బావరాలు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. ये देखिए सामने चौकी घाट कलकत्ता की रानी रासमणी द्वारा बनवाया गया. ఇందాక నేను ఏవేవి పేర్లు చెప్పానో అవే పేర్లు చెప్తున్నారు అన్నమాట. రిపీట్ చేస్తున్నారు. జౌకే ఘాట్ జౌకే ఘాట్. आई नहीं सक रहा हूँ जब ऐसे पकड़ लिया उठा लिया फिर उठाओ. హరిశ్చంద్ర ఘాట్ అంట ఇది. ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ. ఇక్కడ యూసేఫ్ లెక్క పెట్టారు. अरे घुमा लग लो रे ये देखिए सामने ఆ బిల్డింగ్ ఉంది కదా. ఆ బిల్డింగ్ 4 సంవత్సరాలు బట్టి ఉంది ఇక్కడ. అది 4 సంవత్సరాలు కదా. 400 కోట్లు 400 కోట్ల సంవత్సరాలు అంట. 400 కోట్ల ఆ బిల్డింగ్ ఉంది కదా. 400 కోట్లు సంవత్సరాలు అయిందంట. చూడండి కొత్తగా ఉన్నట్టే ఉంది. ఏం అవ్వలేదు. చాలా గ్రేట్ అసలు. ఎలా కట్టడేటో తెలియదు కానీ చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. 400 కోట్ల సంవత్సరాలు అంటే మాటల బాగుమ్మో. చూస్తేనే మర్చిపోతుంది. అది చాలా బాగుంది. అది सामने जो ऊंचा वाला मंदिर दिखा ఇప్పుడు అదే చెప్తున్నారు వాళ్ళు. कोई बात नहीं. अब आप लोग को लेने चले स्नान कराने के लिए. स्नान कराने के बाद बचा पूजा घाट घुमाएंगे. మళ్ళీ స్నానం చేయాలంట అక్కడ. చెప్పమా ఇద్దరు బట్టలు ఏం తేలేదు. అదే వాళ్ళు ఎవరో చేస్తారో అలాగే